రజనీకాంత్ స్వతహాగా తమిళుడు కాకపోవడం, కొన్ని స్థానిక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తమిళనాడుకు చెందిన నటులు రజనీకాంత్ పట్ల ఈర్ష్యతో ఆయన్ని కానర్ చేయడం జరిగింది. అందులో సత్యరాజ్ కూడా ఒకరు. సినిమాలో నటించడం, పబ్లిక్ ఫంక్షన్ లో రజనీకాంత్ను అభినందించడం చేసిన సిద్ధాంతాల విషయానికి వచ్చేసరికి రజనీకాంత్ను సత్యరాజ్ ఎండగట్టేవారు. రాజకీయాల్లోకి వస్తాను రజనీకాంత్ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిసారి సత్యరాజ్ ఎగతాళి చేసేవాడని అంటారు. ఇక రజనీ సత్యరాజ్ కలిసి చివరిగా నటించింది 1986లో రజనీకాంత్ హీరోగా తమిళ్లో మిస్టర్ భరత్ మూవీని ఎస్పీ ముత్తురామన్ తెరకెక్కించారు. ఇది హిందీలో వచ్చిన అమితాబ్ బచ్చన్ త్రిశూల్ రీమేక్. ఆ సినిమాలో సంజీవ్ కుమార్ చేసిన పాత్రను తమిళ్లో సత్యరాజ్ తో చేయించమని రజనీకాంతే చెప్పారట. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. శివాజీ సినిమాలో సుమన్ను తీసుకోవడానికి ముందు సత్యరాజ్ తో దర్శకుడు శంకర్ మంత్రాలు జరిపారట. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రజనీకాంత్ తో సరిసమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యారట. అయితే సత్యరాజ్ అందుకు అంగీకరించలేదని తెలిసింది. అంతేకాకుండా శివాజీ మూవీలో తాను విలన్ గా నటిస్తే ఆ తర్వాత తాను హీరోగా చేసే సినిమాలో రజనీకాంత్ విలన్ గా నటిస్తారా అని మేకర్స్ ని అడిగారట. ఏది ఏమైనా దాదాపు 4 దశాబ్దాల తర్వాత వీరిద్దరు కలిసి కూలీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం వీరి అభిమానులకు ఆనందాన్ని కలిగించే అంశమే. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.